రేయ్, మనలో ఎవరైనా ఒకరు ఎప్పుడు పెట్టి దగ్గరే ఉండాలి. లోపలికి రండి. కమాన్, కూర్చోండి. ఇప్పుడే వస్తాను. బండి లోయలో పడి ఉంటే తెలుసుండేది. అదే పడలేదు కదరా, మరెందుకు దాని గురించి మాట్లాడతావు? ఈయన ఎక్కడికి రా వెళ్ళిపోయారు? నా కూడా రా, కూర్చో. చేయి చూపించు. లేదు, ఏం లేదు, కొంచెం ఓర్చుకో, కొంచెం మండుతుంది, ఓర్చుకో. హలో, ఇంట్లో పాలు లేవు, బ్లాక్ టీ ఇవ్వనా? ఓకే. చాలరా. అంకుల్, ఎస్. ఇక్కడ చలి చాలా ఎక్కువగా ఉంది కదా, అంచేత ఒక చిన్న స్మాల్ దొరికితే. ఉండేది ఖాళీ అయిపోయింది. అయ్యయ్యో. ఓ పని చెయ్యి, ప్రస్తుతానికి ఇది తాగు. థ్యాంక్ యూ. బ్లాక్ టీ, బ్లాక్ టీ, బ్లాక్ టీ, బ్లాక్ టీ. సిపిఎం సెంట్రల్ కమిటీ రేపు మీటింగ్ లో పాల్గొనబోతున్నారు. ఆ మీటింగ్ లో ఎటువంటి ఇబ్బంది కలగకూడదని పోలీస్ సిబ్బందిని బలంగా ఏర్పాటు చేస్తున్నారు. మరిన్ని వివరాల కోసం వేచి ఉండండి. ఎస్, బ్లాక్ టీ, బ్లాక్ టీ, ఎస్, బ్లాక్ టీ. అంకుల్, బండి టూల్స్ దొరికాయంటే మేము ఇక త్వరగా బయలుదేరిపోతాం. అంత అవసరమా? అవును, కాస్త త్వరగా వెళ్ళాలి. ఆల్రెడీ చాలా లేట్ అయింది. నేను స్టోర్లో ఉన్నాయో లేవో. ముఖ్య సమాచారం. అనంతపురంలో ఉన్న విలాస్ బ్యాంక్ లో 10 కోట్ల రూపాయలు దొంగలించబడ్డాయి. నిన్న రాత్రి ఈ సంభవం జరిగింది. బ్యాంక్ బయటున్న సెక్యూరిటీకి మొత్తం అందించి దొంగతనం జరిగినట్టు తెలుస్తోంది. దొంగతనం చేసిన ఆ దొంగలు బ్యాంకు వెనక్గా వెళ్లిపోయారు. 3 లేక 4 దొంగతనం చేసుంటారని పోలీసులు ఖచ్చితంగా చెప్తున్నారు. మరిన్ని వివరాల కోసం పోలీసులు విచారిస్తూనే ఉన్నారు. ఈ సంభవం ఆ ఊర్లో మరింత ఆందోళన నో నో, మూర్ఖంగా ప్రవర్తించొద్దు. నన్ను షూట్ చేయడం వల్ల మీకు ఎటువంటి లాభం ఉండదు. అదే నేను ప్రాణాలతో ఉంటే మీకు ఉపయోగంగా ఉంటుంది. ష్యూర్, నన్ను నమ్మండి. కష్టం విలువ తెలియని, చెమట గొప్పతనం తెలియని డబ్బు. ఇది బ్యాంకుకి కొత్తగా వచ్చిన డబ్బు. ఒక్కసారి కూడా ఉపయోగించడానికి పనికిరాలేదు. అందువల్ల ట్రాన్సాక్షన్స్ జాగ్రత్తగా చేయలేదంటే వీటి సీరియల్ నెంబర్స్తో బ్యాంకులో కనిపెట్టేస్తారు.
వెరీ డేంజరస్. కొద్ది రోజులు ఈ డబ్బును ఖర్చు పెట్టదు. హే, అదంతా కుదరదు. మనకి డబ్బు చాలా ఎమర్జెన్సీ. క్యాష్ అర్జెంటుగా కావాలంటే అందుకు ఒక దారి ఉంది. ఏం దారి? ఈ నోటు తీసుకుని ఎవరైనా పాత నోటు ఇవ్వాలి. అది కూడా ఇప్పుడున్న పరిస్థితిలో మీ ముగ్గురు కూడా ఇమ్మీడియట్గా ఈ స్టేట్ వదిలి వెళ్ళిపోవాలి. అందుకు నేను మీకు పూర్తి సాయం అందించగలను. దానికి మేమేం చేయాలి? ప్రాఫిట్ వచ్చే బిజినెస్లోనే నాకు ఆసక్తి ఎక్కువ. ఈ డబ్బుని 4 భాగాలుగా చేయడానికి నువ్వు సిద్ధమేనా? ఏంటి? లేదు, అది ఇప్పుడు కుదరదు. రేయ్, ఎంత డబ్బు విషయంలో మిమ్మల్ని సేవ్ చేయడంలో నాకేంటి లాభం? సరే, ఈ డబ్బుని మనం 4 షేర్ చేసుకుందాం. తర్వాత నోటు మార్చే వాళ్ళకి కమిషన్ ఇవ్వాలి. కమిషనా? అదెంత? అది మనం మాట్లాడి తేల్చుకుందాం. దానికి ముందు ఇందులో ఎంతుందో లెక్క పెట్టి చూద్దాం. సరే, ఓకే. వాళ్ళు తీసుకొచ్చే డబ్బు ఒరిజినల్ కాదో మాకెలా తెలుసు? అదంతా చెక్ చేశాకే మనం తీసుకుంటాం. ముందు ఆ కార్ని రెడీ చేసి ఇక్కడికి తీసుకురావాలి. స్టోర్ రూమ్లో టూల్స్ ఉన్నాయో లేదో నేను చూస్తాను. మనం ఇక్కడి నుంచి పారిపోదాం. ఎందుకురా? ఆయన చెప్పింది కూడా నిజమే. ఈ డబ్బుని మనం బయటికి తీసామంటే మనం బాగా ఇరుక్కుంటాం. మనకిప్పుడు వేరే దారి లేదురా. ఇప్పుడే గుర్తొచ్చింది, టూల్స్ ఇక్కడ లేవు. మనం ఓ పని చేద్దాం. ఇక్కడ నుంచి కొంచెం దూరం వెళితే ఎక్స్ మిలిటరీ ఇల్లు ఉంది. అక్కడ నుంచి బండి లివర్ని, తర్వాత నువ్వు అడిగిన సరుకుని ఏర్పాటు చేద్దాం. మనందరం ఇప్పుడు ఫ్రెండ్స్ అయినందువల్ల అందరూ మీ అసలైన పేర్లు చెప్పండి. అరుల్. ఉమర్. సూర్య. 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 కార్ కీస్ తీసుకుని ఉమర్ నువ్వు నాతో రా. వెళ్ళా. ఇదిగో. ఈ సీజన్లో టూరిస్టులందరూ వచ్చి ఇక్కడ నిండిపోవాలి దేవుడా. రే మనమద, ఎప్పుడు చూసినా ఈ మొబైల్ లోటం తప్ప ఈ రిసార్ట్లో ఒక్క పని చేయవేంట్రా? నీ వాలకమంతా చూస్తూ ఉంటే నువ్వు ఈ రిసార్ట్కి ఓనర్వి, నేనేమో ఇక్కడ పనిచేసే కూలోలో ఉన్నానేంట్రా? ముందు చేతి. నేను అర్జెంటుగా నెల ఎస్టేట్కు వెళ్ళాలి. కరెక్ట్గా చెక్అవుట్ టైం చూసి నిన్న వచ్చిన పార్టీ దగ్గర డబ్బులు తీసుకుని పాపం. తిరకాసు పార్టీలు గనక వచ్చారంటే రూమ్ ఇవ్వదు. వాళ్ళు మాత్రం డబ్బుని కుప్పగా పోస్తామన్నా మనకు మాత్రం ఆ డబ్బు అక్కర్లేదు. అర్థమైందా? ఇక నుంచి ఇక్కడ ఎవరైనా వచ్చి రూమ్ అడిగితే సెటప్ కాదో తేల్చుకున్న తర్వాతే రూమ్ ఇస్తాను సార్. అంతేగా? నువ్వు ఎవరిని ఏమి అడగద్దు గానీ ముందు ఇక్కడి నుంచి వెళ్ళావు. ఇలాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి పనిలో పెట్టుకున్నందుకు నన్ను అనుకోవాలి. ఇలా రారా. ఈ కళ్ళజోడి నీ మొహానికి అక్కర్లేదు గాని ముందు వెళ్ళి రూమ్ క్లీన్ చేయి. స్టాప్ స్టాప్. ఇక్కడ ఎప్పుడైనా ఓసారి వీడిని బయటికి తీసుకొస్తాను. కండిషన్ ఎలా ఉంది? సూపర్గా ఉంది. టూల్స్ ఖచ్చితంగా ఇక్కడ ఉంటాయి. తర్వాత నీకు కావలసిన సరుకు కూడా. నేను ఇప్పుడే వస్తాను. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ప్రకారంగా సిటీకి సందేహిస్తున్నట్టుగా వచ్చిన వాళ్ళ
డీటెయిల్స్ ఇంకా ఫోటోగ్రాఫ్స్ ఇమీడియట్గా నాకు మెయిల్ చేయండి. సార్, మనం వెతుకుతున్న బ్రౌన్ కలర్ ఓమ్ని ఈ రోజు ఉదయం 5:45కు చిన్న కెనాల్ చెక్ పోస్ట్ దాటి వెళ్ళింది సార్. అయితే ఆంధ్ర తమిళనాడు బార్డర్. ఎస్ సార్, బట్ ఏపీ 01L405 అనే నంబర్ గాజువాకలో ఉండే హరికుమార్ అనే వ్యక్తికి చెందిన కారు సార్. అయితే డబ్బుల్ని దొంగలించి ఓమ్నీలో తిరుగుతున్న వాళ్ళని మనం వెంటనే పట్టుకోవాలి. ఓకే సార్, గెట్ రెడీ ఫర్ ద చేస్. బండి ఎక్కడుంది? అదిగో అక్కడుంది. అక్కడ